ట్రంప్ ఆయన పర్మిషన్ ఉంటుంది కంపల్సరీ కూడా. ఎంజీ రావు గారు, మోదీ హత్యకు కుట్ర జరిగిందనే వార్త నిజమైతే, సిఐఏ చేసి ఉంటే ఖచ్చితంగా ఇంత పెద్ద ఆపరేషన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి తెలియకుండా అయితే జరగదు. అసలు ట్రంప్ స్కెచ్ ఏమై ఉంటుంది? ఎస్ అండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎక్కడ ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది అంటే, ఒకవేళ జరిగితే అది చైనా వెళ్ళినప్పుడు. గుర్తుపెట్టుకోవాలి, చైనాకి ఆల్రెడీ 2017లో డోక్లాం క్రైసిస్ తర్వాత సిక్కిం దగ్గర, 2020లో గాల్వాన్ వ్యాలీ తర్వాత ప్రైమ్ మినిస్టర్ మొట్టమొదటిగా చైనా వెళ్ళడం జరిగింది. చైనా వెళ్ళడం కూడా చైనా ఎంతో కష్టపడితే ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు 5-6 సంవత్సరాల తర్వాత. అంటే చైనా అనేది భారతదేశానికి శత్రు దేశం. ఆ దేశానికి ఒక నేత భారత ప్రధాని వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్కి అక్కడ ఏదైనా జరిగితే ఎవరి మీదకి ఫస్ట్ నింద వస్తుందండి? చైనా మీదకి వస్తుంది. అంటే ఏంటి, ట్రంప్ స్కెచ్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్కి మోడీ చైనాలో పర్యటించినప్పుడు ఆయనకి ఏదైనా జరిగితే పొరపాటున అది వెంటనే ఇండియా సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరిని అనుమానిస్తాయి? చైనాకు అనుమానిస్తాయి. కాబట్టి చైనా ఇండియాల మధ్య ఆల్రెడీ పచ్చగడ్డ వేస్తే బొగ్గుమంటది. బోర్డర్ వెంబడి ఫోర్సెస్ రెడీగా ఉన్నాయి, ఇండియన్ ఓషన్లో ఫోర్సెస్ రెడీగా ఉన్నాయి, ఒకరికొకరు డిప్లాయ్ చేసి. సో ఇంత పరిస్థితుల్లో ట్రంప్ స్కెచ్ ఏమై ఉంటుంది? డైరెక్ట్గా మనం చెప్పొచ్చండి, చైనాలో భారత ప్రధానికి ఏదన్నా అవుతే చైనా ఇండియాల మధ్య యుద్ధం వస్తుంది. ఇది ట్రంప్ గారి యొక్క బిగ్గెస్ట్ స్కెచ్ అయ్యి ఉంటుంది కాదండి అదే. ఎందుకంటే ఆయన మొదటి పర్యాయంలో కూడా డోక్లాం క్రైసిస్ జరిగింది.